కానీ మరి కొంతమంది జీవితంలో మనమే వెతకవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకనో తనంతట తాను పరిచయం చేసుకున్న యాకోబు వంటి వ్యక్తులు ఉంటారు. మనంగా దేవుని దగ్గరికి రావాల్సిన వ్యక్తులు కూడా ఉంటారు. లూకా సువార్త 15వ అధ్యాయం. అందరం చదువుదాం. నేను అందరం చదువుదాం కదా, మైక్ అక్కర్లేదు. లూకా సువార్త 15వ అధ్యాయం 17, 18, 19 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల మీ పాదాల సమీపానికి పాడైన ఎడారిలోను, భీకర ధ్వని కలిగిన ఎడారిలో, అరణ్యంలో ఒంటరిగా ఉన్న యాకోబును చూసి జాలిపడిన మీరే మాలో అనేకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు. ఈ రాత్రి వేళ యాకోబు వంటి వారిని దర్శించి మార్చిన మీరే పరిస్థితుల ద్వారా మిమ్మల్ని, పరలోకాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మీరే కారణమని మరోసారి ఒప్పుకుంటూ, ఎవరిని ఏ రీతిగా రక్షిస్తారో మాకు తెలీదు, ఒక్కొక్కరి రక్షణానుభవం వేరుగా ఉంది. ఈ రాత్రి ఈ చిన్న కొడుకుని గురించి చెప్పుకోవడానికి మాకు అవసరమైన మాటలు మీ కృపలో నుంచి ఇమ్మని ముందు మాట్లాడిన మాటలకు ఏమాత్రం విఘాతం కలగకుండా జాగరూకుడినై భయంతో మాట్లాడడానికి నన్ను నేనుగా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సన్నిధి నిండారులుగా మాకిమ్మని, మీ ఆత్మ యొక్క స్పర్శ నింపుదలను మేము అనుభవించడానికి, మీ జీవం ప్రవహించడానికి కార్యం జరిగించండి. ఇక్కడ ఉండి వింటున్న వారు మాత్రమే కాదు, వెలుపల ఉండి కూడా వింటున్నారు. వీధుల్లో కూర్చున్న వారు ఉన్నారు, వారి ఇంటి పైన కూర్చుని వింటున్న వారు కూడా ఉన్నారు. మంచాల మీద ఉండి స్వరాన్ని ఆలకిస్తున్నవారు ఉన్నారు. వారితో కూడా ఈ రాత్రి మీరు మాట్లాడండి అని, నీ దాసుడు మరుగవడానికి, మీ దైవత్వం ఆ ప్రతి మాటలోనూ వెల్లడి అవ్వడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది ఉపమానమే గాని వాస్తవం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉండిరి అన్నాడు. చరిత్ర కూడా అయి ఉండొచ్చు. అది ఉపమానమే అయినా, చరిత్ర అయినా,
నా ముందున్న ప్రశ్న ఏమిటంటే, ఇతనికి పరలోకం ఎలా గుర్తొచ్చింది అని. రెండు, పాపం ఎలా జ్ఞాపకానికి వచ్చిందని. మూడు, తాను దేవునికి విరోధినయ్యానని ఎలా అర్థమైంది అని. నాలుగు, తన నిజస్థితి, తన అనర్హత అతను ఎలా గుర్తించగలిగాడు అని. ఐదు, సామాజికంగా ఇక నేను కొడుకుని అనిపించుకోను, కూలివాడిగా ఉంటాను అని ఎలా అతడు ఆ స్థాయికి దిగాడు అని. ఏ వ్యక్తి అయినా ఆకర్షించే లోకం వెంట ఎండమావి వెంట పరిగెత్తినట్టు పరిగెత్తుంటాడు. లోకం ఆకర్షిస్తుంది తన ఆశలతో. ఆశ చూపించి మోసం చేయడం లోకం యొక్క నైజం. లోకాకర్షణ సామాన్యంగా ఉండదు. మీరే ఆలోచించండి. ఒకప్పుడు అమ్మ పెడితేనే, అమ్మ వండితేనే బాగుంటుందనిపించేది కదూ పిల్లలకు. కానీ ఇప్పుడు రోడ్డు ప్రక్కవి చాలా ఎక్కువ రుచిగా అనిపిస్తాయి. కారణం, ఇంటి వంట కంటే అరేరేరే, కారణం ఏంటంటారు? అనుభవం వచ్చిందా? కళ్ళు తెరవబడ్డాయా? సత్యం తెలుసుకున్నారా? మోసపోయారా? ఊహించండి. యవన కాలం దాటింది మొదలుకొని, అంటే యవన కాలం ఆరంభం మొదలుకొని ఏ మనుషుడైనా లోకం తట్టు ఆకర్షించబడతాడు. లోకంలో ఉన్నదంతా ఏమిటో యోహాను గారు తన పత్రిక రాస్తూ, నేత్రాశ, శరీరేచ్ఛ, జీవపుడంబం ఇవి తండ్రి వలన కలిగినవి కావు అన్నాడు. పడిన ఈ పాప జీవితానికి, నైజానికి ఆ మూడింటికి మించి ఇంకేం ఎక్కువగా కనిపించవు. పాప నైజం శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి బందీ. అంతేకాదు, వాటి మధ్యలో దైవ విరోధి కూడా ఉన్నాడు. అతడేం చేస్తుంటాడు? అది మీకు తెలుసు కనుక ఆ వచనం చూపించలేదు, అయినా చూపించమంటే చూడండి. మొదటిది యోహాను సువార్త పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు 2వ దగ్గరికి రండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం, అది కూడా 2వ అధ్యాయంలో 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు అతను చేసిన పని ఏమిటి చెప్తారా? మీరు అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి. అందంగా కనపడడం తప్పు కాదు, కానీ అక్రమంగా దాన్ని అనుభవించాలి అనే ప్రేరణ ఎవరి వల్ల కలుగుతుంది? అపవాది. మీరు ఏదెన్లోనికి రండి ఒకసారి. అవును, ఆ రోజే కొత్తగా చూసుంటుందా అవమ్మ ఆ చెట్టుని? ఊహిద్దాం. ఎన్ని రోజులున్నా
ఐ థింక్ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. అది మొదటిసారి నేను అనుకోను. కానీ దేవుడు తినొద్దన్నాడా? నిజమేనా? అయ్యయ్యో, మీరు తింటే దేవతలైపోతారని దేవుడికి తెలుసు, అందుకనే తినొద్దన్నాడు అని అపవాది చెప్పగానే ఇప్పుడు తన కనులు ఆ చెట్టు వైపు చూశాయి. అంటే ఏమైంది చెప్పండి? మనసులో ఏమైంది? దేవుని మీద తిరుగుబాటు అప్పుడే ఆరంభమైంది. దేవుని మీద అనుమానం ప్రారంభమైంది. చూడగానే ఎంత అందంగా కనిపించిందో ఆ పండు. చాలా అందంగా. ఎంత అందంగా అంటే చూచుటకు, తినుటకు, తినకుండా తినడానికి ఎలా కనపడద్ది చెప్పండి? బ్రహ్మమూలం ఇదం జగత్ కదా. అంటే పాపాన్ని అందంగా చూపించటంలో వాడి ప్రేరణకు మించిన శక్తి మరొకటి లేదు. డెత్ సీమ్స్ టు బి బ్యూటిఫుల్, sin seems to be వండర్ఫుల్. మరణం అందంగా కనపడుతుంది, పాపం ఆశ్చర్యకరంగా కనపడుతుంది. దాని మీద వాడు భ్రమ అనే రంగు పులుగుతాడు. అది అద్భుతంగా కనిపిస్తుంది కంటికి. కానీ అంత అయ్యాక ఏమైంది చెప్పండి? ఈ చిన్న కొడుకు తండ్రి వద్ద నుంచి దూరం అయ్యాడు. దేన్ని బట్టి? లోకాశలను బట్టే కదా. దూరం అయిపోయిన వాడు ఏ స్థితికి వచ్చాడు? అవును, లేఖనంలో చెప్తున్న మాట ఏమిటి? రోమపత్రిక 5:12లో పాపం వల్ల వచ్చే జీతం మరణం అని. అతడు ఏమి రియలైజ్ అయ్యాడు? పాపం అతన్ని ఎక్కడికి తీసుకుని వచ్చింది? నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను అంటే అర్థం చెప్పండి? డెత్ ఈజ్ నియరింగ్. మరణం సమీపంగా వచ్చేసింది. మరణపు అంచున నేనున్నా. గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్న వట్టిపోయిన తనం అర్థం కానంత వరకు పరలోకం జ్ఞాపకానికి రాదు. లోకం ఎంత మోసం చేస్తుందో గ్రహింపయ్యేటంత వరకు పరలోకం గుర్తుకే రాదు. దేవుడు తండ్రి అనే స్పృహ కూడా ఉండదు. దైవ విరోధిని వెంబడించేటువంటి తత్వం మానవుని నైజం. దాని ఆకర్షణ సామాన్యంగా ఉండదు. అవును, ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పుడు ఈ చిన్న కుమారుడు ఎలా ఉండుంటాడు? మాట్లాడండి. చాలా అందంగా ఉండుంటాడు కదా. ఇంకా ఎలా ఉండుంటాడు? చాలా ఐశ్వర్యంగా ఉన్నాడు కదా. ఇంకా చాలా బలంగా ఉన్నాడు. థ్యాంక్ యూ నాన్న. చాలా బలంగా ఉన్నాడు కదా. ఇంకా మంది మార్బలం స్నేహితులు ఎంతమంది ఉండుంటారు? చాలామంది ఉండుంటారు కదా. మరి ఇప్పుడు ఏరి? ఆ అందం ఏది? ఆ బలం ఏది? ఆ మనుషులేరి? గుర్తుపెట్టుకోండి, నీకు ఉన్నంత వరకే. నీకున్నవి పోయాక ఎవరు నీతో ఉండరు. లోకము దాని నైజం అది. అందుకనే కొరింథీ పత్రిక రాస్తూ పౌలు గారు ఓ మాట అన్నారు చూడండి. మొదటి పత్రికలో ఒక మాట అన్నారు.
క్షమించండి 7వ అధ్యాయం, మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం 2వ భాగం. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. లోకంలో కనిపించేదంతా నటనే. ఎంత అద్భుతం అంటే, మా నాన్నగారు మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి వచ్చారు. బాగా యంగ్మెన్. రెండో ప్రపంచ యుద్ధానికి యుద్ధం అయింది. ఆయన మిలిటరీ నుంచి వచ్చేసారు బయటికి. మనిషి అందంగా ఉంటాడు, కర్లింగ్ హెయిర్ అయింది, వైట్గా ఉంటాడు, చాలా ఫెయిర్గా ఉంటాడు. అందరూ పేరు పెట్టి పిలవడం మానేసి ఏమండి బాగున్నారా అన్నారంట. డబ్బులున్నాయి, అందంగా ఉన్నాడు, ఒక్కడే కొడుకు, ఆస్తుంది, డబ్బు ఉంది కాబట్టి. ఉద్యోగం వచ్చింది. తాతయ్య అన్నాడు, వద్దులే పోని, ఉద్యోగం ఎందుకు, ఒక్కడే కదా ఇంట్లో ఉండు, ఇప్పుడు ఏం పోయింది అన్నాడు. రైల్వేలో వచ్చింది ఉద్యోగం, వెళ్లకుండా మానేశాడు ఆయన. 10 నెలలు అయ్యాక ఏమయ్యా బాగున్నావా అన్నారంట. ఇక ఇంకొక 6 నెలలుంటే యారా బాగున్నావు అంటారని ఉరుదులు పెట్టేశాడు ఆయన. లోకం నైజం అది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను రండి నాతో పాటు. ఈ లోకాన్ని నమ్ముకుని దాని ఆశల వెంట పరిగెత్తుతున్నవాడు ఎండమావుల వెంట పరిగెత్తుతున్నవాడు కాదా గుర్తించడం కోసం 1, 2, 3 రిఫరెన్స్లు మీకు చూపిస్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 5, 6, 7, 8 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుమారుడగు గెరా కుమారుడైన షిమి అన్నొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. సౌలు కుటుంబీకుడగు కుమారుడు కాదు. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకుల మీదను రాళ్ళు రువుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీవు ఏలవల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. 13వ వచనం చూడండి. అంతట దావీదును అతని వారిని మార్గమును వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతని ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచు ఉండెను. ఎవరిని? ఒకప్పుడు ఏమన్నారు? సౌలు 1000, దావీదు 10,000. ఇప్పుడు దావీదుకి ఏం పోయింది? అధికారం పోయింది. అధికారం పోతే ఇంకేముంటుంది? నాకు బాగా జ్ఞాపకం, అందుకే లైవ్ కట్ చేయమన్నా. ఫ్లైట్లో నేను వస్తున్నాను, నాతో పాటు ఇప్పుడు సీఎం గారు కూడుకున్నాడు. ఒక్కరు పలకరించాల పిల్లాడిని, ఒక్కడు పలకరించాల. ఫ్లైట్ దిగొచ్చి బస్ ఎక్కిన తర్వాత అందరూ కూర్చున్నాడు, అతను నిలబడి ఉన్నాడు.
ఎవరూ అతను చూసి పలకరించాల. ఆఖరిలో ఎవరో ఇంకో కుర్రాడు ఒక్కడొచ్చి మాత్రం విష్ చేశాడు. ఏం లేదని చెప్పండి, ఏం లేదని కదా. అంటే మనుషులు దేనికి విలువిస్తారు? అధికారానికి. అధికారం పోయాక మీకు గుర్తులేదా? ఈ ఊరి మనసు పొరుగురి, అవునా? కారణం ఎంత శౌర్యం కలిగినవాడు, ఎంత అధికారం కలిగినవాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి యావత్తును గెలిచిన వాడైన దావీదు రాజ్యం కోల్పోయి చెప్పులు కూడా లేకుండా ఒలీవల కొండ ఎక్కి దిగుతున్న సమయాన్న ఇతను ఎవరు? ఇతని పేరైనా తెలుసా? దావీదుకి ఇతను ఎవరో తెలిసి ఉంటుందా? దావీదు ఇతనికి తెలిసి ఉండొచ్చు, కానీ దావీదుకి ఇతను ఎవరో తెలియకపోయి ఉండొచ్చు. ఇలాంటి వాడు ఏమన్నాడు చెప్పండి? తాను ఏర్పరచుకున్న అభిప్రాయం అంతటినీ అతడు దుర్భాషగా మార్చి మరీ మాట్లాడాడు. నరహంతకుడా, నువ్వు చేసిన చిక్కులో నువ్వే పడ్డావు. నువ్వు రాజ్యం ఏలాలని సౌలు కుటుంబాన్ని ఏం చేశావు? అబ్బా, నిజమేనా? దావీదు వ్యక్తిత్వం అదే? ఆలోచించండి. అధికారం పోయింది, ఏమవుతుంది? ఇప్పుడు తినడానికి లేదు, ఉండడానికి లేదు, ఏమీ లేని దుస్థితి, అవునా? ఎవరికి తేలికైపోతారు? చాలా తేలికైపోతాడు మనిషి. ఏం పోతే ఎంతెందుకు? సిస్టర్స్ నన్ను తిట్టుకోబోకండి. రిటైర్ అయ్యి ఇంట్లో ఉండుంటాడు ఆయనక. పాపం. రిటైర్మెంట్ ఫంక్షన్ అని పిలుస్తారండి, భలే బాధేస్తుంది ఆయన చూడగానే. నేను ఆయన చెప్పని వర్తమానం ఆమెకే చెప్తా. ఎందుకని? తేడా వచ్చేస్తుంది. సంపాదన ఉన్నంత వరకు వేరు, సంపాదన లేకుండా. ఇప్పుడు కొంతమందికి పెన్షన్ కూడా లేదు కదండి పాపం. ఏదో కట్టుకున్న పెన్షన్ 3,000 4,000 తప్ప ఇదివరకులాగా 60,000 70,000 వచ్చే అవకాశం లేదు ఇక్కడ. మా సమయంలో ఉంది కానీ ఈ సమయంలో లేదుగా. ఏంటి పరిస్థితి ఊహించండి. ఇంటిలోనే విలువ ఉండనప్పుడు సమాజంలో విలువ ఎలా వస్తుంది? సమాజం రమ్మని పిలిచింది, అనుభవించమని పిలిచింది. చిన్న కొడుకు కదయ్యా నువ్వు, రాకుమారుడు అందేమో, నీ అందం ఎంత గొప్పదందేమో, నీ ధనం ఆహా అన్నదేమో. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి, ఎవరూ లేరు. అప్పుడు కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంటది. అందా? ఖచ్చితంగా అంటుంది. ఎవరు ప్రేరేపిస్తారు? గుర్తుంచుకోండి, వాడు ప్రేరేపించేది నీకు మేలు చేయాలని కాదు, నిన్ను పతనం చేయాలి. వాడు ఆకర్షించేది నిన్ను అందలం ఎక్కించడం కోసం కాదు, నిన్ను అధపాతాళలోకానికి పంపించడానికి. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఎంతెందుకండి, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబుని గురించి. ఏమని? యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అలాంటి వ్యక్తి లేడు అని. కానీ ఆయనకేం పోయింది చెప్తారా? చరాస్తి పోయింది. చరాస్తి ఆ రోజుల్లో చరాస్తియే ఆస్తి. మొన్న కారులో వస్తూ ఉండగా ఒక ఆయన ఇలా అన్నాడు, అన్నయ్య సుమారుగా 2,000 గొర్రెలు ఉంటాయి అన్నయ్య. వాళ్ళు 2-3 ఉన్నారు. ఎంత ఉంటుంది మొత్తం ధర అన్నారు. కనీసం 2,000 లెక్క పెట్టుకోండి. ఒక్కొక్క గొర్రె వెల ఎంత ఉంటుందండి? 25,000 ఉంటాయి కదా. 2,000 × 25 ఎంతనైనా? అమ్మ 5 crores, 5 కోట్ల ఆస్తి. రోడ్డు మీద ఉన్నారు. పెద్దనా
మనం వాళ్ళని విసుక్కుంటాం కదా, వాళ్ళు కోటేశ్వరులు, మనమేమో కారుకి ఈఎంఐ కట్టుకోవటానికి వెళ్ళగలుగుతాం అనుకుంటున్నాం. మనం వాస్తవం కదా. మనిషికి ధనం ముఖ్యం. ధనం పోయింది అంటే చరాస్తి మొత్తం పోయింది. గాడిదలు పోయాయి, దుకుటెద్దులు పోయాయి, ఒంటెలు పోయాయి, మందలన్నీ పోయినాయి, ఏమీ లేవు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ తరువాత ఆరోగ్యం కూడా పోయింది, బలం పోయింది. మనిషి అంటాడు, నా ఎముకలు నేను లెక్క పెట్టుకోగలనంటాడు. అంతా పోయిన తరువాత ఈ లోకము దాని పరిస్థితిని ఎత్తి చూపిస్తాడు, అద్భుతంగా చూపిస్తాడు. యోబు గారు చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఆయన నా సహోదర జనము నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా ఎద్దుకు రాకి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంట దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివారిని పిలువుగా వారేమి పలకకుండా ఉన్నారు, నేను వారిని బ్రతిమాలవలసి వచ్చెను, నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కనిన కుమారులకు నా వాసన నేను కనిన అన్న దాంట్లో కింద రాశారు చూడండి, ఏమని? ఒకే ఆమె కడుపును పుట్టినోళ్ళంట. ఓ 18. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతేని, నేను ప్రేమించిన వారు ఏం పోయిందని. ఇది లోకం. ఎంటైనా బయటైనా ఆస్తి ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకే. ఆ తర్వాత నేను ఒక మాట మాత్రం చెప్తాను, వృద్ధుల్ని ఎప్పుడూ తక్కువ చేయకండి. ఒక రోజున మూలపడవచ్చు కానీ వాళ్ళని గొడ్ల సావిడిలో మాత్రం వేయకండి. వాళ్ళు లేకపోతే నువ్వు ఉన్న ఇల్లు లేదు, వాళ్ళు లేకపోతే సమాజంలో నీకు విలువ లేదు. వారు సంపాదించిన గౌరవమే ఇప్పటికీ నువ్వు గౌరవంగా ఉండడానికి గల కారణం. కానీ వారు వయసు మీరి లేవలేని పరిస్థితుల్లో పడకలో ఉన్నప్పుడు వారి ఎడల మీరు చూపించే విముఖత కానీ, ప్రవర్తన కానీ, వారు ఏడిస్తే పరలోకం ఓర్చుకోలేదని గుర్తుపెట్టుకోండి. యోబు గారు అన్నాడు ఈ మాటలు. కానీ ఒకప్పుడు యోబు పరిస్థితి ఏమిటి? ఇలాగే ఉందా? లేదు. చూడండి ఒకప్పుడు ఎలా ఉందో. ఇరవై 29వ అధ్యాయం 6వ వచనం నుంచి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు, యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలవబడిరి, అధికారులు మాట్లాడటం అని నోటి మీద చేయి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిటిని అంటుకొనెను. నా సంగతి చెవిన పడిన వారు, అంటే ఈ అదృష్టం దురదృష్టం అనే పదాలు వాడారు బైబిల్లో. కానీ
అవి వేదాంతానికి చెందినవి కావు, అవి తత్వానికి చెందినవి. ఇక్కడ ఏముండాలంటే అదృష్టం బదులు దైవవశాత్తు అని ఉండాలి. దురదృష్టం అనే పదానికి నష్టవశాత్తు అని పెట్టాలి. అప్పుడు అది వేదాంతం అవుతుంది, థియాలజీ అవుతుంది. వచ్చేద్దాం ఇక్కడికి. ఒకప్పుడు కనపడితే వీధిలో పరిగెత్తేవాళ్ళ యవనస్తులు, కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందో చెప్తాడు. చూస్తారా మీరు? చూడండి 30వ అధ్యాయంలో 30వ వచనం, మొదటి వచనం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేదురు, వీరి తండ్రులు నా మందలు కాయి కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి తిని, వారి చేతుల బలము నాకేం ప్రయోజనకరముగును? వారు పౌరుషము పోయినది, దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడిన నిర్మానుష్యముగున ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుచుదురు. వారు తుప్పలలోను తుతి చెట్లలోను పెరుగుదురు. తంగేడు వేళ్లు వారికి ఆహారముగా ఉన్నవి. వారు నరుల మధ్య నుంచి తరిమివేయబడిన వారు. దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలోను నేల సందుల్లోనూ బండ సందులోనూ వారు కాపురముండవలసి వచ్చును. తుప్పలలో వారు ఒండ్ర పెట్టుదురు. ముళ్ళ చెట్టు కిందకు వారు కూడి ఉందురు. వారు మోటి వారికిని ప్రేరు ప్రతిష్ట లేని వారికిని పుట్టినవారు. వారు దేశములో నుండి తరుముబడిన వారు. అట్టివారు ఇప్పుడు నన్ను గురించి పదములు పాడుచు నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను. ఇదండి చిన్న కొడుకు డబ్బున్నప్పుడు లోకం ఇచ్చిన ఘనత వేరు, లోకం చూపించిన గౌరవం వేరు, లోకం ఇచ్చిన స్థానం వేరు. కానీ మొత్తం ఆస్తి అంతా పోయింది, బలం పోయింది, స్నేహితులు పోయారు, అందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏమయ్యాడు? ఒంటరివాడైపోయాడు. యాకోబు ఒంటరివాడయ్యాడు, చిన్న కొడుకు ఒంటరివాడయ్యాడు. చాలామంది ఒంటరితనంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. సాలిటరీనెస్ ఈజ్ నాట్ ఫర్ సూసైడ్. ఒంటరితనం అనేది ఆత్మహత్య కోసం కాదు, నీవు నిజస్థితిని గుర్తించడం కోసం. లోకము దాని నైజాన్ని నువ్వు గుర్తిస్తావని. గుర్తించండి. నిన్ను సృష్టించిన దేవుని ప్రేమలో ఏ మార్పు రాలా, లోక ప్రేమలో మార్పు వచ్చింది. యాకోబు దగ్గర దేవుడు చూపించిన ప్రేమలో ఏ మార్పు రాలా, చిన్న కుమారుడి దగ్గర దేవుడు చూపించిన ప్రేమలో ఏ మార్పు రాలా. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నవాడాయన, నీకోసం తన ప్రాణం పెట్టినవాడాయన. నీ పాపాల కోసం, నా పాపాల కోసం, మన పాప ప్రాయశ్చిత్తార్థమై తాను బలి అర్పణ అయిన వాడాయన. అలాంటివాడు. నీవు నేను పొందవలసిన శిక్షను మన స్థానంలో పొందినవాడాయన. నీవు నేను అనుభవించవలసిన ఆ నరకం యొక్క ఏమనాలి, ఉగ్రతని మన స్థానంలో ఆశాంతం భరించినవాడాయన. చాలామంది తెలివి తక్కువగా ఆలోచిస్తారు ప్రభువుని గురించి. ఆయన గెత్సేమనేలో నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు అన్నాడు అంటే చేతకా కాదు, భయపడి కాదు, ఆయన పడిన వేదనను మనం అర్థం చేసుకుంటామని, ఆయన పడిన కష్టాన్ని అర్థం చేసుకుంటామని. అంతేగాని ఆయన మౌనంగా ఉండలేక కాదు.
గతంలో ఓ తమ్ముడు నాతో పాటు వచ్చేవాడు కదా, కార్ డ్రైవ్ చేసుకుంటూ, వేణు అని. ఓసారి ఇంటికి వచ్చాడు. నేను కొంచెం పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నాను. అమ్మాయి నిర్మల నాకు వేరు పసరు పోస్తూ ఉంది. ఆ మందు నాకు తెలుసు, చెప్పాను, పోస్తుంది. నేను ముక్కులో పోసుకున్నాను. ఈ ముక్కులో కూడా పోయమ్మా అన్నాను. అలా ఉన్నాను. కాసేపటికి లేచాను. మొత్తం పడిపోతూ ఉంటుంది అక్కడి నుంచి. తనకు కూడా ఉందంట. నాకు కూడా పోయమ్మా చెల్లి అన్నాడు. పండుకోండి అన్నయ్య అని పోసింది. పోసిన తర్వాత లేచి, అన్నయ్య ఏం మనిషివను అన్నాడు. ఏం మనిషివను అన్నాడు. ఏమయ్యా? అరే అనలేదు, అనలేదు, మంట పట్టిపోతుంటే మీరు మంట అని ఉంటే పోయించుకునేవాడిని కాదు నేను. అర్థమైందా మీకు? ఆయన చెప్పింది దాని పర్యవసానం ఏమిటో మనిషి గుర్తిస్తాడని, ఆయన పొందిన వేదన ఏమిటో మానవుడు గ్రహిస్తాడని, నీ స్థానంలో ఆయన పాపంగా మార్చబడడం అనేది ఎంత బాధాకరమైన సంగతో మనుషుడు గుర్తిస్తాడని. అంతేగాని భయపడిపోవటం కాదు. ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడే, ఇదిగో నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నేను నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. అంతేకాదు, పేతురుతో అంటాడు, నా తండ్రి నా కోసం ఇచ్చిన గిన్నె నేను తాగనా, కత్తి వరలో పెట్టు అంటాడు. ఎరగ కాదు, ఆయన యెరూషలేము వైపుకి వెళ్తున్నప్పుడు శిష్యులు ఆయన్ని చూసి వారు విభ్రాంతి నొందిరని అంటాడు. ఆయన ధైర్యాన్ని చూసి, భయపడి కాదు, అది ఎంతటి మూల్యం చెల్లించవలసి వస్తుందో మానవ జాతి గుర్తిస్తుందని. అంతేగాని ఆయన శిక్ష పొందడానికి ఇష్టం లేక కాదు, భయపడి కాదు, శరీరంలో ఉన్నాడు అని ఎప్పుడు బోధ చేయకూడదు దాని గురించి. టు అండర్స్టాండ్ ద పెయిన్ అండ్ యాగనీ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్. అందుకు చిన్న కొడుకు ఇప్పుడు పందులు తినే పుట్టి దగ్గర ఉన్నాడు. వాళ్లకు, యూదులకు అది నిషిద్ధమైంది, అపవిత్రమైనది. వాటి వ్యాపారం కూడా తప్పే వాళ్ళ దృష్టిలో. గెరాసేన్ల దేశంలో అన్ని వేల పందులు వెళ్ళి ప్రపాతంలో పడితే మీ దేవుడు ఏంటి నష్టం కలుగు చేశాడు అని అంటారు. కానీ గెరాసేన్ల దేశంలో ఉన్న పందుల్ని పెంచేది యూదులట. అర్థమైందా? వాడు తినరు, కానీ దాని మీద వచ్చే వ్యాపారపు డబ్బులు మాత్రం కావాలి. మీకు అర్థమైందా ఆయన ఎందుకు చేశాడు? లేఖనంలో నా ప్రియరక్షకుడు చేసిన ఏ ఒక్క పని అందులో లోపం కానీ పొరపాటు కానీ ఎక్కడ కనిపించదు. అర్థం చేసుకోవడం తప్పంతే. ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయన భూమి మీద ఉండగానే సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడైన, సర్వోన్నతుడైన దేవుడైన, సర్వజ్ఞాని అయిన దేవుడైన, సర్వవ్యాపి అయిన దేవుడైన, పరలోకములో ఉండు మనుష్య కుమారుడు అంటాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నానని చెప్పాడు ఆ రోజున. మర్చిపోకండి. అలాంటి ఆయన మానవుని ప్రేమించిన ప్రేమలో మార్పు రాలా. లోక ప్రేమలో మార్పు వచ్చింది, స్నేహితుల ప్రేమలో మార్పు వచ్చింది, పరిస్థితుల్లో మార్పు వచ్చి, అన్నిటిలో మార్పు వచ్చినాయి. ఇప్పుడు పందుల పొట్టు దగ్గర తానున్నాడు కదా. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడట. అంటే పాపం దాని నిజస్థితి ఏ స్థితికి తీసుకెళ్ళింది? పాపం యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది మీరు ఊహించండి. ఇప్పుడు లోకం యొక్క స్థితి అర్థమయ్యాక పరలోకం జ్ఞాపకానికి వచ్చింది.
ఆలోచించారా మీరు? పరలోకము, దాని శ్రేష్టత. పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన్ని మీరు తండ్రి అని పిలవండి అన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినందుకో తెలుసా? నికృష్టమైన స్థితిలోనికి దిగజారిపోయిన మానవాళి కోల్పోయిన స్థానాన్ని, సంబంధాన్ని తిరిగి మానవ జాతికి ఇవ్వడం కోసం మానవుడు దేవుణ్ణి తండ్రి అని పిలవడం కృప. ధర్మశాస్త్ర ప్రకారం ఏ మానవుడు దేవుణ్ణి తండ్రి అని పిలవలేడు. కానీ కృప ద్వారా ఆయన అన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలవ్వడానికి మీకు అధికారం ఇవ్వబడుతుంది అన్నది. బై గ్రేస్. అధికారం అనేది కేవలం కృప. లేకపోతే ఆయన ఎక్కడండి? ఆయన ఔన్నత్యం ఎక్కడండి? ఆయన పరిశుద్ధత ఎక్కడా? ఆయన నీతి ఎక్కడా? ఆయన దయాళుత్వం ఎక్కడా? ఆయన ప్రేమ ఎక్కడా? ఆయన దీర్ఘశాంతం ఎక్కడా? ఆయన సాత్వికం ఎక్కడా? మనం ఎక్కడ? మట్టి కదా. నానా, అబ్బా, ఫాదర్, తండ్రి అని పిలిస్తే పిలవకపోయిన యాకోబు పక్కన ఉన్నవాడు పిలిస్తే నీ ప్రక్కనే ఉన్నాడు కదా పునరుద్ధానుడై, నీ మాట వినడా? నిన్ను స్వీకరించడా? నిన్ను తోసేస్తాడా? ధనము దాని నిజస్థితి నీకు అర్థమైనప్పుడు, లోకము దాని పరిస్థితులు నీకు అర్థమైనప్పుడు నీకు జ్ఞాపకం రావాల్సింది పరలోకం ఒకటే. అది శాశ్వతమైంది. భూమి, దాని సమస్తం, పంచభూతాలు మిక్కుటమైన వేండంతో లయమైపోతాయి, రేపు ఉండవు. ఈ భూమి శాశ్వతమైంది కాదు. దీని మీద నువ్వు ఉండగానే ఓ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం పరలోకానికి ఇష్టమైన నిర్ణయం తీసుకోగలగాలి. విచిత్రం చెప్పనా నేను? అపవాది మారు మనసు దగ్గరికి నేను రానివ్వడు, పశ్చాత్తాపం దగ్గరికి రానివ్వడు. నువ్వు పశ్చాత్తాపడకూడదు అన్నది వాడి ఉద్దేశం. ఎన్నడైనా ఎప్పుడైనా నీవు మారు మనసు పొందకుండా ఉండాలి అన్నది లేఖనంలో వాడి ఉద్దేశం అని స్పష్టంగా రాశాడు. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఆలోచించండి. ఇంకా ఎందుకు ప్రభు అవకాశం ఇచ్చాడు? ఎందుకు ప్రభు ఇంకా నీకు ఆలోచించే స్పృహనిచ్చాడు? నిజస్థితిని గుర్తిస్తావని, పశ్చాత్తాపడతావని. ఈ కొడుకు అంతరంగంలో తీవ్రమైన దుఃఖం వచ్చింది. తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. తండ్రి అంటే ఏ కొరత లేదు. తండ్రి ఇంటిలో కూలి వాళ్ళకట. అంటే ఆ ఇంటిలో ఉద్యోగస్తులు ఉన్నారు, కూలివారు ఉన్నారు. ఉద్యోగస్తులు అయితే నెలకోసారి జీతం, కూలివారికైతే ఏ రోజుకి ఆ రోజు జీతం. ఉద్యోగస్తులకు ఆ ఇంట సమృద్ధి అయిన ఆహారం ఉంది, కూలి వాళ్ళకు కూడా సమృద్ధి అయిన ఆహారం ఉంది. కానీ ఇప్పుడు తాను కూలివాడిగా జాయిన్ అయినా ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నప్పుడు పరలోకం యొక్క సమృద్ధి కేవలం భౌతిక సంబంధమైన సమృద్ధి కాదండి. ప్రేమ సమృద్ధి, కనికర సమృద్ధి, కృపా సమృద్ధి, కృప యొక్క మహదైశ్వర్యం, అవన్నీ అర్థమైనప్పుడు ఏ వ్యక్తి అయినా పరలోకం కాదు, ఈ లోకం శాశ్వతం అనుకుంటాడా? ఈ లోకంలోనే ఉండాలనుకుంటాడా? కాదండి. తెల్లవారుతుంది, మెలకు వస్తుంది. తెల్లవారక ముందే మనసు మూలుగుతుంది. ఎందుకో తెలుసా? అబ్బా, ఇంకో రోజు ఆయుష్ పొడిగించామన్నమాట. రాత్రి పండుకున్నాను, రాత్రి కన్ను మూసి నీ దగ్గరికి వచ్చేస్తాను అనుకున్నా. ఇంకో రోజు పొడిగించాను. ఈ రోజున
నీకు ఇష్టలుగా నేను బ్రతకాలి, నీ అంతరంగాన్ని గాయపరచకుండా బ్రతకాలి, నీ ఆత్మను నేను దుఃఖపరచకుండా బ్రతకాలి, నీ ఆత్మని నేను ఆర్పకుండా బ్రతకాలి, ప్రేమించిన నీ అంతరంగానికి గాయం కలుగు చేయకుండా బ్రతకాలి. శరీరంలో ఉన్నాను, వయసు పెద్దదవుతుంది, చాలా కష్టంగా ఉంటుంది, ఎదటి వాళ్ళు ఆలోచిస్తున్న దేవుంటో కూడా కొన్నిసార్లు అర్థమైపోద్ది, ఎదటివాడి ప్రవర్తనను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులు అర్థమవుతాయి. అయినా వాళ్ళని ప్రేమించడం ఎంత కష్టం. నువ్వు ప్రేమించినట్టు నేను ప్రేమించలేను కదా, పొరపడతానేమో, తొందరపడతానేమో, ఈ బాధ వచ్చేస్తుంది మనసులోనికి. ఆలోచించండి, అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి, అశాశ్వతమైన ఈ లోకం యొక్క నిజస్థితిని గుర్తించి పరలోకం వైపుకు ఆకర్షించబడాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఈ రాత్రి అయినా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువుని క్షమాపణ కోరండి. రేపటి దినాన్న పాపం యొక్క నిజస్థితి ఏమిటో కూడా చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. పల్లికోన అబ్రహం గారు రండి సార్, ప్రార్థన చేదురు. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. చక్కటి మాటలు దేవుని వాక్యంలో నుండి మనం విన్నాం. ఈనాడు యేసయ్య ప్రేమ ఎంత చెడిపోయిన పాపినైనా, జీవితం ఆఖరి క్షణాల్లో ఉన్నప్పటికైనా, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశానయ్యా, నీ కూలివానిలో ఒక్కనిగా నన్ను చేర్చుకో. ఎంత ప్రేమండి ఆయన ప్రేమ! మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగినది యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మానవ జీవితం ఎంత నికృష్టమైందో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో నీ అమూల్యమైన మాటలు మాకు తెలియజేసిన దేవుడు యేసు ప్రభువా. నీలాంటి ప్రేమ గలవాడు, నీలాంటి జాలి గలవాడు, ఎంత చెడిపోయినా వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే వానిని చూసి కౌగలించుకుని మెడ మీద పడి ఎంత ప్రేమ! నీ ప్రేమ ఏమిచ్చి మానవులమైన మేము గ్రహించలేని స్థితిలో ఉన్నామే. కానీ తండ్రి, మేము పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేసామని తెలుసుకున్నాడే నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తావు. నీకు స్తోత్రాలు. వాక్యమిత్తని మీ దాసుడు బలహీనుడు బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని ప్రయాసతో ఎంతో నాయన ఈ సువార్త సభలు సిద్ధం చేసిన మీ దాసుడు, సంఘము, అలాగే నాయన తోటి సహోదరులు కూడా నాయన ఈ విషయంలో ఎంతో ప్రార్థించారు. కనుక ఒక్క ఆత్మైనా రక్షించబడి దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఎంత సంతోషం నాయన. దేవా, వందనాలు చెల్లిస్తున్నవి. రాత్రికి కూడా వచ్చిన ప్రజలందరినీ బట్టి, దేవుని సేవకులైన వారు, అలాగే స్థానికంగా ఉన్నవారు,
నాయన అభిమానులు బయట గ్రామాల నుంచి వచ్చిన వారు ప్రతి వారు నీ మాటలు విన్నారు గనుక విన్న వాక్యాన్ని హృదయములో మననం చేసుకొని చక్కగా ధ్యానం చేసుకుని నాయన ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుటకు సహాయం వచ్చాయి. ఈ రాత్రి కాలములో విత్తిన అమూల్యమైన మాటలు ప్రతి హృదయములో ఫలించి అభివృద్ధి చెందినట్లుగా ఇచ్చి రేపటికి సిద్ధపరచండి. ఈ స్థలములో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. యేసుక్రీస్తు ప్రభువా, మీకే హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీ మరణమును మీ పునరుద్ధానమును మేము జ్ఞాపకం చేసుకుని కడవరి దినాల్లో ఆఖరి దినాల్లో ఉన్నామని గుర్తించి మీరు అక్కడ అతి సమీపంగా ఎన్నో నాయన దృశ్యాలు మేము చూస్తున్నాం. ఇలాంటి దినాల్లో ప్రతి వారు కూడా అర్థం చేసుకుని నాయన ఇంకా రక్షింపబడిన వారు రక్షింపబడి, రక్షించబడిన వారు పడిపోయిన వారు తిరిగి లేపబడి క్రీస్తులో స్థిరపరచబడిన వారై ఉంటకు సహాయించు. వాక్యమెత్తని బిందాసునికి మంచి ఆరోగ్యం చేకూరు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి పంపించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక నిత్య సన్నిధి సమాధానం శాంతి కూడి వచ్చిన మనందరికీ ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా విన్న వారికి తన చిత్తానుసారముగా సహాయం అందించి నిత్య జీవమును కొరకై సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీరు చాలా చాలా దూరాల నుంచి వచ్చారు. దేవుని మాటల మీద అపేక్షతోటి మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాను. దేవుని యొక్క ప్రేమను గురించి మనం విన్నాం. మన ఆలోచనలు మన తలంపులు దేవుని తట్టు ఆ చిన్న కుమారుడు తండ్రి ఇంటి వైపు తిరిగినట్లుగా మనం అందరం కూడా దేవుని తట్టు తిరిగి సంపూర్ణంగా మార్పు చెంది దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి